డాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు. క్రిస్మస్ వేడుకల్లో ఉన్న మనందరికీ, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. సంతోషముగా కదా, మనందరికీ సువర్తమానం, సంతోషకరం, కృపాకాలంలో మనం ఉన్నాం. మరియా కృప నిన్ను ఆవరిస్తుంది అన్నట్టుగా మన ప్రపంచంలో, మన దేశంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో, వారు క్రైస్తవుల, వారు ముస్లింల, క్రైస్తవేతరుల కాదు. మన దేవుడు ప్రతి ఒక్కరి కోసం జన్మించాడు. నరులైన మానవులైన మనందరి కోసం ఆయన లోకరక్షకుడిగా, రక్షించేవాడిగా, కాపాడేవాడిగా, మనకు ఒక విమోచన కలగజేసేవాడిగా, మనలను ఆ యొక్క కలువరి సిలువ రక్తములో మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా చేసే ఆ దేవదేవునికి నిజంగా ఎన్ని వందనాలు చెప్పినా, ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. చూసారా, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఈ సంవత్సరంలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురైనాయి కదమ్మా. 12వ నెల, ఈ సంవత్సరం 12 నెలలు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయి, ఎంత ఆర్థికం వచ్చింది, ఎన్నో కుటుంబంలో బయట ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్నో మన జీవితంలో పరిస్థితులు ఎదురైనాయి. కానీ ఆగిందా చెప్పండి? సంవత్సరం ఆగిందా? నెలలు ఆగినాయా? రోజులు ఆగినాయా? వారాలు ఆగినాయా? ఏమీ ఆగలేదు. అవి అంతటా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ మన ప్రాణమును దేవుడు ఆపాడు, మనల్ని సజీవంగా కాపాడాడు. మనల్ని ప్రాణాన్ని పోసి ఆయన కష్టాలైన, వ్యాధులైన, సమస్యలైన, ఆర్థికమైన తినటం మానలేదు, ఇంకా నడవటం మానలేదు. అన్నీ సమానంగానే దేవుడు చేశాడు. అదే కనబడనటువంటి దేవుని కృప. అంతేనా? ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో దేవుడు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి? బాధలు వస్తూనే ఉంటాయి. బాధ లేకపోతే బోధ అర్థం కాదు అన్నట్టుగా, కష్టాలు లేకపోతే ఆత్మీయతలోకి లేము. అది చూడండి, కొంతమందిని దయ్యాలు పడితే దేవుని దగ్గర తీసుకొస్తారు అన్యులు. వారికి ఉన్నటువంటి ప్రతి దురాత్మ క్రియలన్నీ బంధించబడతాయి. అప్పుడు వారు దేవుని నమ్ముకుంటారు. అంటే ఇది కూడా మేలే కదా. కొంతమందికి అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యాలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఇంకెక్కడికి వస్తారు చెప్పండి? దేవుడి దగ్గరికి వస్తారు. దేవుడు బాగు చేస్తాడు వారిని. ఆ రోగము కూడా వారికి మేలే చేసింది కదా, దేవుని దగ్గరికి నడిపించింది. నక్షత్రమే నడిపించడం కాదు, కొన్ని దురాత్మలు పట్టిన వారు కూడా దేవుని దగ్గరికి నడిపించబడుతున్నారు. అవి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడికి అవి భయపడుతున్నాయి. వారిని వదిలిపెట్టి ఆ లోకరక్షకుడిని పరిచయం చేసి వెళ్ళిపోతున్నాయి. అలాగే చాలామందికి వ్యాధులు వస్తున్నాయి కదా. ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? దేవుని దగ్గరికి వస్తున్నారు, సేవకుల దగ్గరికి వస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ రోగం అక్కడ వదిలిపెట్టేసి లోకరక్షకుని చేతిలో వీరిని పెట్టేసి వెళ్ళిపోతున్నాయి. నిజంగా వీళ్ళందరూ ఇంతమంది మారటానికి కారణం ఇంత శుభవార్తమానం. అందుకే అంటారు, మన ప్రభుని యేసు ప్రతి ఒక్కరికి లోకరక్షకుడు ఆయన కదా. ఆ రక్షకుని దగ్గరికి ఎలా నడిపించబడతామో, వ్యాధుల చేత కొంతమంది నడిపించబడ్డారు, దురాత్మల చేత కొంతమంది నడిపించబడ్డారు, కొంతమంది చనిపోయే స్థితిలో కూడా లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు బ్రతికారు, బాగుపడ్డారు. నా దేవుడే మీ దేవుడు అని చెప్తున్నాడు. నన్ను కాపాడిన దేవుడే లోకరక్షకుడు, నన్ను బ్రతికించిన దేవుడే ఆయనే నిజమైన దేవుడని వారు ఎంత చక్కటి మాటలు చెప్తున్నారో సాక్ష్యం ఇప్పుడు ఈ రోజుల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. మనం కూడా అదే స్థితిలో నుంచి వచ్చాం. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ రక్షకుని కృప మన మీద ఉంది, ఆయన దయ మన మీద ఉంది, ఆయన కరుణా కటాక్షాలు కూడా మన మీదే ఉన్నాయి. భయపడొద్దమ్మా. ఎందుకు భయపడుతున్నావు? ఆయన మనకు తోడుగా ఉండగా మనం భయపడాల్సిన పరిస్థితులు ఏమీ కూడా లేదు. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ సమాధానమే
మన సమాధానానికి కర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సమాధానం, ఎంత అద్భుతమైన మాట. సర్వోన్నతమైన కదా, సర్వోన్నతం అంటే లోకమును సృష్టించిన సర్వ ప్రజలు, వీరు వారు అని కాదు. కులాలు మనం పెట్టుకున్నాం, మతాలు మనం పెట్టుకున్నాం, కానీ మన తండ్రి ప్రతి ఒక్కరి కోసం ఒకటి లోకరక్షకుడుగా వచ్చాడు. ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో కదా, ఆయనకి మహిమ, దేవుణ్ణి మహిమపరిచేవారు ఈ రోజున అనేకులు ఉన్నారు. ఆ మహిమపరచాలంటే కొన్ని పరిస్థితులు మన జీవితంలో రావాలి. ఆ పరిస్థితులన్నీ దేవుని దగ్గరికి, మన దగ్గరికి చేర్చబడాలి అని చెప్తూ, ఆయనకి ఇష్టమైన మనుషులు కదండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అని దేవునికి స్తోత్రం చేయించింది. నిజమే, సమాధానం లేదా దేవుని బిడ్డ? సమాధానం కోల్పోయావా? ప్రభువైన యేసు నీకు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు సమాధానకర్త ఆయనే. అనారోగ్యంతో సమాధానం లేదా? శోధనతో సమాధానం లేదా? ఆ లోకరక్షకుడైన ఈ కృపాయుగంలో ఆయన కృప మన మీద, మన ఇంటి మీదకి వచ్చింది. నీకు తప్పకుండా దేనివలన సమాధానం లేదు, అసమాధానాన్ని ఎదుర్కొంటూ బాధపడుతున్నావా? తప్పకుండా దేవుడు సమాధానం అనే కృప నీకు ఇస్తాడు. ఇంట్లో సమాధానం లేదా? ఒంట్లో సమాధానం లేదా? రక్త సంబంధంలో సమాధానం లేదా? ఇంకా తర్వాత స్నేహితులతో సమాధానం లేదా? భార్యాభర్తలతో సమాధానం లేదా? ఆ సమాధానకర్త అయిన యేసు వైపు చూసినప్పుడు ఆయన తప్పకుండా మనకు సమాధానమును మన ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆయన తప్పకుండా మనలను ఆయన ఆశీర్వదిస్తాడు. అందరం కూడా ఈ శుభ సంతోషంలో సంతోషించమ్మా, ఆనందించు. ఆయనే ఉన్నాడమ్మా. చెప్పండి, నా దేవుడే నా ధైర్యం, నా దేవుడే నా బలం, నా దేవుని కృపే నా మీద ఉంది అని ఎవరమైతే మనం స్తుతిస్తూ ఉంటామో తప్పకుండా వారికి సమాధానం ఇస్తాడు, సంతోషమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడునుగాక. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ దినమంతా మీరు తోడుగా ఉండి దీవించి మీరే ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.